9 ఇంచుల వెడల్పు, 5.5 ఇంచుల పొడవు అయితే తీసుకోవాలి. ఇది ఫోల్డింగ్లో ఉందండి. పైనుంచి 3 ఇంచులు మనము డౌన్ చేయాలి. అలాగే ఇక్కడ హ్యాండ్ లూజ్ అనేది మనకు 5.5 ఇంచులు, దానికి 1.5 కలుపుకోవాలి. ఇక్కడ హ్యాండ్ షేప్ కోసం ఈ లైన్ మీద 7 ఇంచులు ప్లస్ 2 ఇంచులు అనేది మార్జిన్ అనేది తీసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ షేప్ అనేది ఈ విధంగా ఇవ్వాలన్నమాట. ఇలా హ్యాండ్ షేప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అలాగే పైన కూడా ఖర్చుల కోసం 2 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ 5.5ది 7 ఇంచెస్ది 2 కలిపేయాలి. అలాగే 1.5 ఖర్చుల కోసం 2 ఇంచెస్ ఖర్చుల కోసం పెట్టాం కదా, అది కలిపేసి లోత్ అనేది ఈ విధంగా తీసేయాలి. హ్యాండ్కి లోత్ తీసింది మనకి ఎప్పుడైనా ఫ్రంట్కి వస్తుంది. ఈ విధంగా కట్ చేసేసేయండి. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత ఓపెన్ చేసుకొని ఇప్పుడు ఒకవైపు మాత్రమే ఈ విధంగా లోతు కట్ చేసుకోవాలి. సెంటర్కి అయితే స్కేల్తో ఒక మార్కింగ్ అయితే తీసుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ అంటే 2 ఇంచులు క్లాత్, ఎటు చూసినా 2 ఇంచుల క్లాత్ అయితే తీసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. ఫోల్డింగ్ చేసి ఒక స్టిచ్ అయితే వేయాలి. ఇలా కొన్ని తయారు చేసుకోవాలండి. మన డిజైన్కి ఎన్ని అవసరమైతే అన్ని అయితే మీరు తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనము ఆ లైన్ కొట్టుకున్నాం కదా, ఆ లైన్ మీదకి ఈ విధంగా పెట్టుకొని చూడండి, సెంటర్ పాయింట్లో ఒక లైను, అలాగే అటు 1 ఇంచు ఇటు 1 ఇంచు గ్యాప్ తోటి అటువైపు ఇటువైపు ఒక 2 లైన్లు అయితే కొట్టాను కదా, దాని మీద నేను వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా పెట్టి స్టిచ్ చేసుకోవాలి. 2 వైపులు అయితే స్టిచ్ చేయాలి. ఇప్పుడు ఒక వైపు అయిపోయింది, అదేవిధంగా రెండో వైపు కూడా మీరు స్టిచ్ చేసుకోవాలన్నమాట. నేను ఏ విధంగా పెట్టి స్టిచ్ చేస్తున్నానో మీరు కూడా అదే విధంగా పెట్టి స్టిచ్ చేసుకోండి. ఇలా మొత్తం అయిపోయిన తర్వాత ఒక 3 ఇంచెస్ ఎలవెడుపుతోటి ఈ విధంగా అయితే ఫ్రిల్స్ వేసుకొని మొత్తం ఒక స్టిచ్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇలా తిప్పేసి మళ్ళీ పైనుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. ముందే మీరు తయారు చేసి పెట్టుకోండి. 3 ఇంచెస్ వెడల్పుతోటి అది ఫోల్డింగ్ చేసి ఆ ఫ్రిల్స్ అనేది ఈ విధంగా మీరు కూడా వేసుకొని రెడీ చేసి పెట్టి ఈ విధంగా కుట్టించేయండి. ఇప్పుడు దీని మీద మనము లేస్ అనేది వేద్దాము. ఫస్ట్ టైం మన ఛానల్లో కనుక ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఆల్లో ఉంచండి. ఇలాంటి మోడల్స్ మీరు ముందుగా చూడాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో ఉంచండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఈ విధంగా 2 వైపులా కూడా మనము లేస్ అనేది వేయాలండి. చూడు, నేను డబల్ లేస్ వేస్తున్నాను అన్నమాట. ఇలా మొత్తం కూడా లేసేసాక ఈ విధంగా హ్యాండ్ అనేది మనకి రెడీ అవుతుంది.